సో హాయ్ గైస్, మొత్తానికి నేనైతే పామాపూర్ అని చెప్పేసి ఒక శివాలయం దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మనం వెళ్తున్న దేవాలయం పేరు పామాపురం. ఇక్కడ రామేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఇది వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కొలువై ఉంది. సో దీన్ని మనం చేరుకోవడానికి బెంగళూరు హైవే నుంచి మనం మహబూబ్ నగర్ దాటిన తర్వాత 6 కిలోమీటర్స్ రైట్ సైడ్ తీసుకుంటే మీకు పామాపురం దేవాలయం అయితే వస్తుంది. సో మనం ఇక్కడ ఎంటర్ కాగానే ముందుగా గణపతి స్వామి వారి విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది. మన హిందూ శాస్త్ర ప్రకారం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా గణపతి స్వామి అయితే మనకు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ కూడా గణపతి స్వామి వారు దర్శనమిస్తారు. తర్వాత ఇది కొంచెం కొండ ప్రాంతంగా, అంటే కొద్దిగా హైట్లో ఉంటుంది. అంటే మనం చూస్తే ఎక్కడ ఫేమస్ టెంపుల్స్ అయినా కూడా ఎత్తులో ఉంటాయి. ఎందుకంటే దేవుడు మనం అంటే ఈజీగా వస్తే విలువ ఉండదనేమో, ఏ దేవుడైనా పైన కొలువు ఉంటాడు, జనరల్గా మెట్లే ఉంటాయి. సో ఆ విధంగా మనం ఈ మెట్లు చూస్తుంటే, ఈ మెట్లలో కూడా ఇప్పుడు మనకు ఎండాకాలం కనుక ఎక్కువ వాటర్ లేదు అండ్ పబ్లిక్ ఫ్లోటింగ్ లేదు కనుక లేదు. బట్ ఈ మధ్యలో మీరు చూస్తున్న ఈ ప్లేస్ నుంచి అక్కడ వాటర్ ధారగా వస్తుంటే, అంటే రీసైక్లింగ్ సిస్టంలో ఆ మధ్యలో కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఆ విగ్రహాల ద్వారా వస్తుంటాయి. అండ్ ఇక్కడ మనకు చూస్తే బిల్వ వృక్షము, అంటే మన ఆలయ ప్రాంగణంలో చాలా పెద్ద బిల్వ వృక్షం అయితే ఉంటుంది. దీని కూడా చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్తారు. ఇక్కడ చాలా సంవత్సరాల కింద నుంచి ఉంది. మధ్యలో కొమ్మలు కొట్టేసి మళ్ళీ ఇప్పుడు పెరిగిందనమాట. పక్కన మనకు చూస్తే కనుక ఒక శాసనం అయితే ఉంటుంది. ఈ శాసనం రుద్రమదేవి టైంలో వేయించారనుకుంటున్నాను. అక్కడ దాని డేట్ కూడా ఇచ్చారు. 1289 సంవత్సరంలో రుద్రమదేవి కాలంలో వేయించారు. ఈ శాసనం పైన మనకు శివుడి బొమ్మ అయితే గీసి ఉంటుంది. అండ్ కింద మనకు అర్థం కావడానికి మళ్ళీ మన పెయింట్ వేసి అయితే రాసి పెట్టారు. సో ఈ శాసనం ముందు నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా చూస్తే మనకు అద్భుతమైన ప్రకృతి ఒళ్ళో ఉన్న టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది. బట్ పబ్లిక్ ఉన్నప్పుడు చాలా పబ్లిక్ వస్తారంట. శివరాత్రి కానీ మనం ప్రతి శివరాత్రికి ఇక్కడ లక్షల్లో జనాలు పబ్లిక్ వచ్చి భగవంతుని దర్శించుకుంటారని మనకు పంతులు గారు అయితే చెప్పారు. దేవాలయ ప్రాంగణం అంతా కూడా చాలా మనశ్శాంతైన వాతావరణంతో ఉంటుంది. ఆహ్లాదకరణ వాతావరణం అంటారు కదా, సో ఆహ్లాదకరణ వాతావరణం అయితే ఉంటుంది. ఈ నిర్మాణం అంతా కూడా గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరిగింది. మీకు గణపతి సచ్చిదానంద స్వామి వారు అందరికీ ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. వారి ఆశ్రమం బెంగళూరులో ఉంది. వారికి స్వామివారు కల్లో కనిపించి దీన్ని పునరుద్ధరించమని చెప్పారు అని చెప్తున్నారు. బట్ ఆయన ఆధ్వర్యంలోనే ఇంత అద్భుతమైన శిల్పకళతోటి ఇక్కడ మనకు దేవాలయం అయితే మళ్ళీ నిర్మించారు. దీని చుట్టూ కూడా టెంపుల్ ముందే కాకుండా చుట్టూ కూడా స్తంభాలు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. కలర్స్ కూడా పర్ఫెక్ట్ కలర్స్ మ్యాచ్ చేసి వేశారనమాట. సో ఈ ఆలయం వెనుక భాగంలో కనుక చూస్తే ఆ మహాదేవుని వాయిద్యమైన ఢమరుకం ఉంటుంది. ఆ ఢమరుకం మీద శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. సాధారణంగా మనకు ఎక్కడ చూసినా ఇలా ఢమరుకం మీద చూస్తాం. నేనైతే మొదటిసారి చూస్తున్నాను. ఇది చాలా చూడడానికి ఎంతో అందంగా అనిపించింది నాకైతే. అంటే ఆ మైండ్, ఆ క్రియేటివ్ మైండ్ ఎవరైతే తయారు చేశారో ఢమరుకం మీద శివలింగం అనే ఆలోచనే గొప్పగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ నుంచి మనం కుడి వైపుగా మరలి చూస్తే పక్కనే ఒక అద్భుతమైన వాగు అయితే ఉంటుంది. ఆ వాగు మధ్యలో 18 అడుగుల శివుడి మూర్తి, అంటే మహాదేవుడు నిజంగా కూర్చున్నాడా అన్నంత ఆనందంగా కనబడేట్టుగా ఒక మూర్తి అయితే ఉంటుంది. ఇది మనకు వర్షాకాలంలో దృశ్యం చాలా సుందరంగా ఉంటుందని చెప్తున్నారు. ఇది ఒక చెక్ డ్యామ్ ఇక్కడ కట్టారు దీనికి, అంటే వాటర్ ఫ్లో కాకుండా వాటర్ మధ్యలో శివుడిని ఉండడానికి కోసం మధ్యలో చెక్ డ్యామ్ కట్టేసి ఇక్కడ శివుడిని అయితే నెలకొల్పారు. ఇక్కడ చూస్తే ప్రకృతి రమణీయత చాలా కళ్ళకు చాలా ఇంపుగా ఉంటుంది. ఇక్కడ అంటే మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది అనమాట చూస్తే. మీరు ఈ దృశ్యాన్ని నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి విజిట్ చేసి ఇక్కడ కూర్చొని చూస్తేనే ఆ అనుభవం అనేది మీకు కరెక్ట్గా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. మనం టెంపుల్ కిందికి దిగేటప్పుడు ఎడమ భాగంలో మనకు నవగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. మనం జనరల్గా హిందూ దేవాలయాల్లో చూస్తే నవగ్రహాలు చిన్నగా పెడతారు, ఒక చిన్న బాక్స్ లాగా పెట్టేసి అందులో పెడతారు. బట్ ఇక్కడ మాత్రం మనం నవగ్రహాల చుట్టూ అద్భుతంగా ప్రదక్షిణం చేయొచ్చు. ఆ విగ్రహాలు కూడా చాలా మంచిగా చెక్కారు. నవగ్రహ దర్శనం తర్వాత మనం కిందికి దిగుతుంటే కుడివైపు భాగంలో నందీశ్వరుడు ప్రతిష్ఠింపబడి ఉన్నారు. ఈ నందీశ్వరుడు కూడా ధర్మగుండం మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సీన్ చూడడానికి. అంటే ఇప్పుడు ఎండాకాలం కనుక మనకు వాటర్ ఎక్కువ లేవు. బట్ శివరాత్రి టైంలో కనుక మీరు వస్తే ఈ అన్ని అందాలు కూడా అద్భుతంగా చూడొచ్చు. చాలామంది వివాహాది కార్యక్రమాలు
ఆలయ ప్రాంగణంలో జరిగితే వారి ఆశీర్వాదం కూడా ఉంటుందని నమ్ముతుంటారు. సో అలాంటి వారి కోసమే ఇక్కడ ఒక అద్భుతమైన కళ్యాణ మండపం కూడా కట్టి ఉంచడం జరిగింది. దీనికి ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఎవరన్నా దేవాలయాల్లో మనం వివాహం చేసుకుని ఆ దేవుడి ఆశీర్వాదంతో వివాహం చేసుకుని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి అవకాశం. దేవాలయ ప్రాంగణంలోనే కిందనే ఉంటుంది మనకి కళ్యాణ మండపం అనేది. పామాపూర్ రామేశ్వర ఆలయం అంటారు. ఇది మన మహబూబ్నగర్ జిల్లా కృష్ణానది తీరంలోనే ఉంటుంది. మీరు గూగుల్లో పామాపూర్ అని చెప్పి పెట్టుకుంటే వచ్చేస్తుంది. అద్భుతమైన శివాలయం అని చెప్పాలి. నాకైతే మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. లోపలికి వెళ్తే శివాలయం కూడా డిఫరెంట్గా పానమట్టం కూడా రెగ్యులర్ పానమట్టంలా కాకుండా కింది నుంచి వచ్చేసి శివలింగం చిన్న ఉంది. లోపల కెమెరా అలో చేయలేదు, మనకు చేస్తే మాత్రం చూపించేవాడిని. సో ఒక మంచి ప్లేస్, అంటే మనకు ఇంత మంచి అట్మాస్ఫియర్లో టెంపుల్స్ ఉండడం చాలా కష్టం. మనకు మంచి ప్లేస్ ఉంది దీనికి కనుక ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇటు వచ్చినప్పుడు మన జోగులాంబ వీటి దగ్గరలో వస్తుంది మీకు. మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు కానీ బెంగళూరు హైవే వెళ్తున్నప్పుడు ఒకసారి టచ్ చేసి చూడండి, చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.